నేను ప్రీవియస్ షాట్లో అయితే చెప్పాను కదా మేమైతే తిరుపతి వచ్చాము అని చెప్పి. దానికైతే కొంచెం చిన్న చిన్న షార్ట్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే బస్సులో ఎక్కంగానే మా వాడికి చాలా భయమేసింది కొంచెం, ఎందుకంటే చాలా మంత్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 5-6 మంత్స్ అయిపోయింది. కొంచెం భయపడ్డాడు బస్సులో ఎక్కంగానే. బట్ ఒక 10-15 మినిట్స్కి అంతా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఆ రోజు అయితే మా వారు చేసిన అల్లరి మామూలుగా లేదు. మేమైతే నల్గొండ రైల్వే స్టేషన్లో అయితే మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఎక్కేసాము. మా వాడి అల్లరిని షూట్ చేయడానికి అసలు ఎంత అంటే, మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 7 అయింది. 7:48, 8 కల్లా మాకు ట్రైన్ వచ్చేసింది. కానీ 1 అవర్లోనే మా అందరికి చుక్కలు చూపించేశాడు. అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, ఆ టైల్స్ ఏమో జారిపోతూ ఉంటాయి, అయినా సరే అటే వెళ్తూ ఉంటాడు. వాడిని పట్టుకుంటే ఆలస్యం ఇలా ఇంకా కావాలని పడిపోతూనే ఉంటాడు. బట్ ఫైనలీ మేమైతే అనుకున్న టైం కంటే కూడా ట్రైన్ అయితే చాలా ఎర్లీగానే వచ్చేసింది. కొంచెం కంఫర్ట్గా ఉన్నాము. నిజానికి పెద్దవాళ్ళు అల్లరి చేస్తుంటే చూసి రెండో వాళ్ళు చేస్తారంటారు కదా, కానీ ఇక్కడ రివర్స్ అనమాట. మా వాడు చేస్తున్నాడు, మా చిన్నోడు చేస్తున్నాడు, మా పాప వెళ్ళింది. వాడు చేస్తున్నాడు కాబట్టి ఆమె కూడా అందులో దూరింది. కానీ లేదంటే పాపం సైలెంట్గా కూర్చొని ఉంటుంది. ఏమో క్వశ్చన్ బ్యాంక్ అనమాట, ఏదో ఒక క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది. వాడేమో అల్లరి, అస్సలు ఒక చోట కుదురుగా ఉంటాడు. ఇద్దరిని కలిపి క్యారీ చేయడం చాలా కష్టం అసలు.